మీ కామెంటు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా మల్లికార్జున గారు, సయ్యద్ బాయ్ జూన్ 20 రేట్స్ నో బ్రో, వెయిట్ అండ్ సీ. ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయ్యే వరకు ఏమీ చెప్పలేము. నార్త్ ఇండియా స్టాక్ గురించి కొంచెం సమాచారం ఇవ్వు సయ్యద్ బాయ్. సుబ్బు గారు, అన్నా రోజు రోజుకు తగ్గుతుంది ఎందుకన్నా చెప్పు. భాస్కర్ రెడ్డి గారు, రోజు తగ్గడం లేదన్నా, 4.30, 4.40, 4.50 పెడుతుంది. అమ్మకాలు లేవు. తెలంగాణలో చాలామంది వ్యాపారస్తులు టమాటా వేయడమే మానేశారు అక్కడ అమ్మకాలు లేక. రెండవది, నార్త్ ఇండియా స్టాక్ సమాచారం గురించి సుబ్బు గారు అడిగారు. మరొక అతను కూడా అదే కామెంట్ పెట్టారు. ఇవాళ నేను మాట్లాడాను నాగపూర్ పార్టీ నందులకు ఫోన్ చేసి. ఆ సమయం కరెక్ట్గా అక్కడ మధ్యప్రదేశ్ వ్యాపారస్తులు కూడా ఉన్నారు. నేను అడిగాను ఇంకా ఎన్నో టమాటా వస్తాడు. నేరుగా మధ్యప్రదేశ్కి సంబంధించిన వ్యాపారం అడగడం జరిగింది. అతను చెప్పిన సమాచారం ఇంకా 15-20 రోజుల వరకు లోకల్ టమాటా మధ్యప్రదేశ్ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండోది వచ్చి ఈసారి మధ్యప్రదేశ్ ప్రాంతంలో భారీగా ప్లాంటేషన్ జరిగింది. వాళ్ళే ఒక 15-20 రోజులు అన్నారంటే ఇంకా మన దానికి మరొక వారం రోజులు యాడ్ చేసుకోవాలి. రెండోది వచ్చి వాళ్ళ రాజస్థాన్ జైపూర్లో టమాటాలు 200 రూపాయలు. ఆ టమాటాలు ఇటు హైదరాబాద్ ప్రాంతానికి, ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాలంతా రావడం వల్ల టమోటాల ధర అక్కడ తగ్గింది. ఇక్కడ మన దగ్గర అయితే టమోటాలు మనం మీడియం క్వాలిటీలు నింపినా కూడా 500 రూపాయలు తక్కువ రాదు. మీడియం అంటే మీడియం, కాస్త క్వాలిటీ కాయలు నింపింది 350 రూపాయలు చిన్న బాక్స్ కొన్నా కూడా అవి కూడా క్వాలిటీ లేవు. 370, 380, 1:8 వేయాలి. 380, 240, 600 రూపాయలు. 600 రూపాయలు పై మాటే మనకు సరుకు వస్తుంది. కానీ అక్కడ అమ్మకాలు క్లాస్ టమోటాలు 500, ఈ అన్క్వాలిటీ టమోటాలు 300. ప్రస్తుతం అక్కడ ఉన్న ధరలకు మన దగ్గర ధరలకు సంబంధం లేదు. నార్త్ ఇండియా ఇప్పుడు ఎక్స్పోర్ట్ మనం చేయలేము. నార్త్ ఇండియా ఎక్స్పోర్ట్ అవ్వాలంటే మన దగ్గర టమాటాలు సునామీలాగా రావాలి, ధర తగ్గాలి. మన కాయలు క్వాలిటీలు ఉంటాయి కాబట్టి అప్పుడు మధ్యప్రదేశ్ టమాటాల యొక్క ప్రభావం తగ్గుతుంది. అక్కడ కొనుగోలుదారులు కూడా మన టమాటా కొనుగోడానికి బుక్కు చూపిస్తారు ధర సమానంగా ఉంటే. మొత్తం మీద అయితే ఇవాళ నేను తీసుకున్న సమాచారం మేరకు చూస్తే మే చివరి వారంలో అనుకున్నాం వాళ్ళు 15 రోజులు అంటే మే చివరి వారం కానీ జూన్ తొలి వారం అన్నా కానీ వాళ్ళ నోటి వెంటే 10 రోజులు వచ్చిందంటే ఇంకొక మన 10 రోజులు ఎక్స్ట్రా వేసుకొచ్చింది. అయితే సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల ఈసారి వర్షాలు ముందుగానే రావచ్చు, భారీ కురవచ్చు అంటున్నారు. కాబట్టి ఉత్తర భారతదేశంలో వర్షాలు ముందుగానే పలకరిస్తే లోకల్ కాయలు తగ్గుతాయి, మన కాయలు ఎగుమతి స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం అయితే మన దగ్గర వస్తున్న దిగుమతికి వెడుతున్న ధరలకి ఉత్తర భారతంలో అమ్ముతున్న అమ్మకాలకి సంబంధం లేదు. దీన్ని బట్టి చూస్తే మాత్రం ఈ ఒక్కసారిగా ఎగుమతులు స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మే చివరి వారం అనుకున్నాం, సందేహాస్పదమే. జూన్ తొలి వారమైనా దేవుడు కరుణించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఇంతకుముందు వాళ్ళంతా అడిగారు మేలోనే ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతున్నావు కదా, మళ్ళీ ఏమి వాయిదాలు వేస్తున్నావు అని. నేను వాయిదాలు ఇవ్వడం లేదన్న, పరిస్థితులు అలా ఉన్నాయి, ముందే చెబుతున్నాను. మే చివరి వారం అనుకున్నాం, చివరి వారం డౌటే. జూన్ తొలి వారం తర్వాతే. కాకపోతే వర్షాలు ఏమన్నా పడితే మాత్రం ఇక్కడ మనకు వర్షాలు పడితే మనకు ఇంకా తోటలు బాగా బలంగా ఉంటుంది, దిగుమతులు పెరుగుతాయి, కాయ కూడా షైనింగ్ వస్తుంది. అక్కడ పడితే మాత్రం టోటల్ చివరి స్టేజ్లో ఉన్నాయి కాబట్టి దెబ్బతినే అవకాశం ఉంది. మొత్తం మీదైతే ఉత్తర భారత ఎగుమతులు తొలక జల్లులపైన ఆధారపడి ఉన్నాయి. బావా, ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతాయా అటు సైడ్ కాయలు ఎప్పుడైపోతాయి అది ఒకటి చెప్పు. పుగులు బామది రమేష్, ఇదివరకు ముందుని కాబట్టి చదివాను నేను, అందుకే ముందుగా చెప్పాను. సమాచారం అంతా చెప్పడం జరిగింది. ఆలస్యమే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మన దగ్గర ప్రస్తుతం ఉన్న దిగుమతులకి వెళుతున్న ధరలకి ఉత్తర భారత అమ్మకాలకు సంబంధం లేదు. టుడే చిన్న మండ్యం రేట్ 670 రూపాయలు. మహేందర్ రెడ్డి గారు కామెంట్ పెట్టారు. ఉభయులకు మన యూట్యూబ్ ఛానల్ సయ్యద్ షాతా తరఫున ధన్యవాదాలు. చిన్న మండ్యం ధరలు అప్డేట్ చేస్తున్నందుకు. హాయ్ అన్న, హాయ్ తమ్ముడు శ్రీహరి. ఆగస్టు మంత్లో మినిమం ప్రైస్ 200 ఉంటుందా అన్న? చాలా తక్కువ ధర ఆశిస్తున్నారన్న. భగవంతుడు కరుణించాలి, మీకు మంచి ధర దొరకాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇక మనం మరొకటి పరిశీలిస్తే అన్నా ఒకసారి అనాలిసిస్ చెయ్యి అన్నా, మన ఛానల్కు 1000 వైబ్స్ వస్తాయి, అందులో నేను ఒక్కడిని. ఒక్కసారి హెల్ప్ చెయ్యి. జనార్దన గారు ఇదివరకు దాని గురించి చెప్పడం జరిగిందన్న. ఇదే అనాలిసిస్ మాట్లాడడం జరిగింది. వాళ్ళు 15 రోజులు చెప్పారు కాబట్టి మే చివరి వారంలో ఎగుమతులు సందేహాస్పదమే. జూన్ తొలి వారంలో దేవుడు కరుణ. అయితే వర్షంపైనే ఉత్తర భారత ఎగుమతులు ఆధారపడి ఉంది ప్రస్తుతానికి. అయితే చోట్ల చివరి స్టేజ్లో ఉన్నాయి. భారీ వర్షాలు పడితే దెబ్బతినడం మాత్రం ఖాయం. రాష్ట్ర భవిష్యత్తు కోసం వెంటనే బస్ ఛార్జీలు పెంచితే బాగుండును. కుమార్ గారు, బస్సు ఛార్జీలు పెంచితే బాగుండు రాష్ట్ర భవిష్యత్తు కోసము.
దాంతోపాటు ఉచితాలు కూడా మంగళం పాడితే కూడా బాగానే ఉంటుంది. రెండవది వచ్చి ప్రభుత్వాలు ఈ ఉచిత పథకాల కన్నా కూడా విద్యా వైద్యం పైన దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి ఆరోగ్యశ్రీ యొక్క వెబ్సైట్ మూసివేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి కూడా వెబ్సైట్ ఓపెన్ కాలేదు. పేరు మార్చారు ఎన్టీఆర్ వైద్య సేవ అని చెప్పి. కానీ తెలంగాణలో మాత్రం రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు అలాగే కొనసాగించారు కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన కూడా. దురదృష్టం మన రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అన్నారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎన్టీఆర్ వైద్య సేవ అంటున్నారు. ఎవరు ఏ పేరు పెట్టుకున్నా కూడా ఆరోగ్యశ్రీ పేరు మాత్రం మార్చలేకున్నారు. కొన్ని పథకాల పేర్లు మార్చకూడదు, అవి అలాగే వదిలేయాలి, అలాగే ఉంచేయాలి. మొత్తం మీద చాలామంది ఆరోగ్యశ్రీ కార్డులు లేక అప్పుడు కొత్తగా దాంట్లో మా అమ్మగారు కూడా ఉన్నారు. ఆరోగ్యశ్రీ కార్డులు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఎన్టీఆర్ వైద్యశ్రీ వెబ్సైట్ను ఓపెన్ చేయించి కొత్త వాళ్ళకు ఆరోగ్యశ్రీ కార్డు జాబితాలో చేర్చాలని మన యూట్యూబ్ ఛానల్ తర్వాత నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు రాష్ట్ర భవిష్యత్తు కోసం వెంటనే బస్ ఛార్జీలు పెంచితే బాగుందన్నారు, బాగానే ఉంది. దాంతోపాటు ఉచితాలు వాటి కూడా మంగళం పెడితే మరింత బాగుంటుందన్నది నా అభిప్రాయం. విద్యా వైద్యంకి ఎంతైనా ఖర్చు పెట్టచ్చు, తప్పు లేదు. అన్నా డేట్ మెన్షన్ చేసుకో, మే 27 స్మాల్ బాక్స్ 500 నుంచి 750 పక్కా. ఉమాశంకర్ 759 గారు చాలా కాన్ఫిడెంట్గా ఆత్మవిశ్వాసం చెబుతున్న అన్నదాత రిప్లై ఇచ్చారు, నిజమా బ్రో అని చెప్పి. మే 27 కేవలం 6 రోజుల సమయం మాత్రం ముందు అలాగని చెప్పి అందరూ అసలు వద్దు. మన 500 పెద్ద విషయం కాదు. ఇవాళ 430, 450 పడడం జరిగింది, 50 రూపాయలు అటు ఇటుగా. కానీ 750 రూపాయల వరకు ధర వెళ్ళవచ్చు అని అన్నదాత కామెంట్ పెట్టారు. ఆ భగవంతుడు కరుణించాలి. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధానం కార్యక్రమం. నందుల నాగ్పూర్ పార్టీతో మాట్లాడే విషయాలంతా మీతో పంచుకోవడం జరిగింది. ఇదే అనాలసిస్. ఎగుమతులు ఎక్స్పోర్ట్ ఉత్తర భారతానికి ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు మాత్రం భారీగా పెడితే ఎగుమతి పుంజుకోవచ్చు. ప్రస్తుతం మన దగ్గర వెళ్తున్న ధరలకి అక్కడ అమ్మకాలకు సంబంధం లేదు. రాజస్థాన్ జైపూర్ మమ్మీరేడికాయలు 200 రూపాయలు. మధ్యప్రదేశ్ టమోటాలు నాగపూర్లో వచ్చి క్వాంటిటీ 500, క్వాంటిటీ 350. ఇది ఈరోజు మీ కామెంటు నా సమాధానం కార్యక్రమం.